ఎందుకు వచ్చేదేంది బావా? మా అమ్మాయి పెళ్లి సంబంధం కంటే నాకు వేరే పని ఉందట. ఏంటి మంగకి మంచి సంబంధం కుదిరిందా? ఏమే మీ అమ్మాయి భలే చేతుల్లో ఆడుతున్నాడులే. మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందా అని అడుగుతున్నాడు. ఏం మాటలన్నయ్యా? అచ్చ తెలుగు మాటలే కదే. చాలు అన్నయ్య జోకులు. మన సంజయ్కి తప్ప మంగని మరెవరికిస్తాం అన్నయ్య? దానికి ఎప్పుడు పగలు రాత్రి ఎప్పుడు బాగు చేసే. అదేంటి అక్కకి ఎప్పుడు సినిమాలు చేసిన తిడుతూ ఉంటా? నువ్వు అన్నయ్య అది మధ్య నిద్దట్లో కూడా బావా బావా అని కలవరిస్తుంది. అక్క నిద్రపోయేటప్పుడు గురక తప్ప ఇంకే పేరు వినిపించట్లేదు. ఖర్చు నోట్లు పెట్టుకో, 10 రూపాయలు ఇస్తాను. చేతుల్లో ఆడుతున్నాడు బావా. అన్నయ్య నాంచడాలు ఎందుకు గాని మా అల్లుడికి మంగకి సంబంధం కుదిర్చి వాళ్ళిద్దరికి త్వరలో ముడిపెట్టించాలని వచ్చాం. నువ్వేమంటావు? ఇందులో మీ అన్నయ్య అనేది ఏముందమ్మా? ఏదన్నా సంజు అనాలి. అవును చెల్లయ్య, సంజయ్ ఎప్పుడూ తనకిష్టమైందే చేస్తాడు తప్ప ఎవరి మాట వినడు. 10 ఏళ్ల వయసు నుంచి వాడు వేసుకునే షర్టు, తొడుక్కునే షూ, ఆడుకునే బంతి అన్నీ తన ఇష్ట ప్రకారమే కావాలనేవాడు. నేను వాడి ఇష్టాన్ని అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించాను. ఇప్పుడు వాడి పెళ్లి విషయంలో కూడా అంతే. అంతే కదా, వాడు సరే అనాలి. వదిలే. దాందే ఉంది. మన మంగన ఒక నెల రోజులు ఇక్కడ వదిలిడితే వాడే సరదా పడతాడు. ఏమంటావు వదినా? ఏంటత్తయ్యా బావి ఇంకా రాలేదు? అక్క బుట్టేది? బుట్టేంటి? బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పింది బావని బుట్టలో వేసుకోమని. అందుకే అక్కని బుట్ట ఎక్కడుంది అని అడుగుతున్నాను. అయ్యో బాబోయ్, బావ వచ్చేస్తున్నాడు. నాకు సిగ్గేస్తుంది. ఏమడుగుతాడో ఏమో. మళ్ళీ సినిమాకి గానీ లాడ్జికి గానీ రమ్మనడతాడేమో అక్క. సంజు, మీ మామయ్య అత్తయ్య కాకినాడ నుంచి నీతో మాట్లాడాలని వచ్చారా? ఏ ఫోన్ లేదా పాపం? ఫోన్లో ఊరకనే మాటలైతే మాట్లాడుకోవచ్చు గానీ మనసు మాట్లాడుకోలేదుగా బాబు. అందుకే మా బావతో మనసులో మాట మాట్లాడుకుందామని వచ్చాను. ఏంటి మంగ, సినిమా హీరోయిన్ లా తయారయ్యో? ఏంటి సంగతే? అల్లుడు, నువ్వు మా మంగం చేసుకున్నావు అనుకో, 50 ఎకరాల కొబ్బరి తోట, 25 లక్షల క్యాషు, 10 ఎకరాల మాగాణి, బాపట్లో ఉన్న ఇల్లు మొత్తం నీ సొంతమేనయ్యా. అబ్బా, నా రేట్ బాగానే పలుకుతుందే. మా అమ్మా నాన్నలకే నా అసలు వాల్యూ తెలియట్లేదు. అయితే కానీ సారీ అత్తయ్య, ఈ రోజు మధ్యాహ్నమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. ఒరేయ్, కొంపదీసి ఆ మాయ కాదు కదా? కాదమ్మా, హంస. నిజంగా చాలా సంతోషం బాబు. నీ సెలక్షన్ బాగుందిరా, కంగ్రాట్స్. ఏందే ఇంకా అట్టసోతో నిలబడ్డావు? ఈ ఊళ్ళో గానీ కొంపలో గానీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. పదా నానా, ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూసిపోదాం నాన్న. ట్రిప్ కలిసి వస్తుంది. ఏంటో ట్రిప్ కలిసి వచ్చేది? మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి నేను చర్లపల్లి జైల్లో ఉన్నాను అనుకో, మా బాగా కలిసి వస్తా ట్రిప్. బావా నువ్వు చాలా చతురుడు భయ్యా. ఏందో అనుకున్నాను గానీ. సంజు, మనస్ఫూర్తిగానే చెప్పావు కదా? మావయ్య వాళ్ళని వదిలించుకోవడానికి చెప్పలేదు కదా? అమ్మా, ఎవరినో వదిలించుకోవడానికి ఏదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది నా డిసిజన్. అది సంగతి. హంస మా ఇంటి కోడలు కాబోతోంది, కానీ కట్నం కూడా మాకు అక్కర్లేదు. అంతకంటే మనకు కావాల్సింది ఏముంది నాన్నగారు? అవును, హంస ఎక్కడా? అది సిగ్గుతో లోపలికి వెళ్ళింది. ఓ, చాలా సంతోషం బావగారు. అయ్యా తమరు ఇలా వచ్చి కూర్చోండి. ఇంతకీ అమ్మాయి ఎక్కడా? తీసుకొస్తాను. తొందర ఏం లేదమ్మా. సంజయ్ ఎక్కడా? వాడు అక్కడే ఉన్నాడండి. అమ్మాయితో మాట్లాడటానికి బావగారు. అవునులేండి, పెళ్ళయ్యాక మీ అమ్మాయి మాటలు వినడం తప్ప వాడికి మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? బాగున్నావు. థ్యాంక్స్. ఇదే మొదటిసారి కదా మీరు నా కాంప్లిమెంట్ ఇవ్వటం? ఇదే మొదటిసారి. మరి నువ్వు నాకు నిజంగా బాగున్నావు అనిపించింది. ఎందుకులేండి, ఇప్పుడు కూడా నాకెప్పుడో తెలుసు మీకు నేను నచ్చానని, మీకు నేనంటే నిజంగా ప్రేమని. నిజమైన ప్రేమని చెప్పక్కర్లేదు తెలుసా, అది కనిపిస్తుంది. నాకు మీ కళ్ళలో కనిపించింది. కళ్ళల్లో కనిపించడానికి అదేమైనా కన్నీరా కాటుక? డోంట్ బి సిలీ హంస. 6 ఏళ్ల వాడి నుంచి 60 ఏళ్లు దాటిన ప్రతి అడ్డమైన వాడు కన్వీనియంట్ గా యూజ్ చేసే ప్రేమ అనే పదం అంటేనే నాకు చిరాకు. అయితే నన్ను ప్రేమించట్లేదా? మరి పెళ్ళెందుకు చేసుకుంటున్నారు? ఎందుకంటే నువ్వు డీసెంట్ అందమైన ఆడపిల్లవు కాబట్టి. ప్లీజ్ సరిగ్గా చెప్పండి. ఎవరినొకరిని చేసుకోవాలిగా, ఇట్స్ న్యాచురల్. మంగం చేసుకోవడం కన్నా నిన్ను చేసుకోవడం బెటర్ అని ఫీల్ అయ్యాను. అంటే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవట్లేదా?
ప్రేమ గొడవ ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంటే? పద కిందకెళ్దాం, అందరు వెయిట్ చేస్తున్నారు. అయ్యా మీరు ఉభయలు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధ్రువంతే రాజా. ఆపండి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఏంటమ్మా ఏమైంది? సంజయ్ ఏం జరిగిందిరా? ఏమోనమ్మా, నాకు ఏం అర్థం కావట్లేదు. ప్రేమంటే అర్థం తెలియదు నీకు, ఇది మాత్రం ఎలా అర్థం అవుతుంది? నా జీవితం కూడా అక్క జీవితంలో అవటం నాకు ఇష్టం లేదు. ప్రేమించే మొగుడు కావాలని కళ్ళలు కన్నాను, పూజలు చేశాను, నోములు నోచాను. తను నన్ను ప్రేమించాడు కాబట్టే పెళ్లి ఒప్పుకున్నాడు అనుకున్నాను. కానీ ప్రేమంటే తెలీదు, ప్రేమించలేదు అని చెప్పిన మనిషిని నేను ఎలా పెళ్లి చేసుకున్నానా? నాకే ప్రేమ లేని పెళ్లి వద్దు నాన్న, వద్దు. ప్రేమించానని ఒక్క మాట చెప్పొచ్చు కదరా. నానా, ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదని చెప్పానుగా, ఇక ప్రేమించానని ఎలా చెప్తాను? ఐఎమ్ సారీ. ప్రేమంట ప్రేమ. నేను మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు తన్ని ప్రేమించట్లా? ఊరుకోండి, తను అట్లే బాధపడుతూ ఉంటే. అది కాదు సుధా, పైసా కట్నం లేకుండా రాజాలాంటి సంబంధం వస్తే ప్రేమ దోమ అంటూ దాన్ని వదులుకుంటారా? కొంచెం కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించాలి. కానీ ఇలా వదులుకోవటం వల్ల కష్టమైన నష్టమైన నాకేగా, మీకెందుకు బాధ? ఎందుక రెస్పాన్సిబిలిటీ. నీకు ఇప్పుడు లక్షలు పోసి పెళ్లి చేయడానికి వీఆర్ నాట్ కరోడ్పతిస్. దేశం కాని దేశంలో డే అండ్ నైట్ కష్టపడి బతికే నేనేం చేయగలను? నువ్వో నేనో ఇంత పడేస్తే తిరిగి వచ్చిన నాన్నేం చేయగలడు? ఎవరు ఏం చేయక్కర్లేదు, నా బతికేదో నన్ను బతికినిస్తే చాలు. దాన్ని ఎందుకు బాధ పెడతావు? దానికేం తక్కువని దర్జాగా ఉద్యోగం చేసుకుంటూ మహారాణిలా బతుకుతుంది. హంస ఊరుకోమ్మా, ఊరుకో. వదినా, నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మనిషి నన్ను ప్రేమించాలనుకోవటం తప్పంటావా? ప్రేమంటేనే తెలియదని తేలిగ్గా చెప్పేసిన అతన్ని పెళ్లి చేసుకున్నట్టు పొరపాటు అంటావా? హంస, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నువ్వు ఇక్కడ డిప్రెషన్ లో ఉండటం కంటే మాతో అమెరికా వచ్చేయడం మంచిదేమోనమ్మా. వదినా, నీకు మంచి జాబ్ చూస్తాను, మాతోనే ఉందో గాని అక్కడ నీకు నచ్చిన వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకోవచ్చు. ముందు వీసా కోసం అప్లై చేయి. వదినా, చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. అమ్మ ప్రేమంటే తెలియదు నాకు. మొదటిసారిగా నీతో మాట్లాడుతుంటే అమ్మ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. హంస, నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్.